నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో పలు చోట్ల మరోసారి ఐటీ సోదాలు. ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు. నేటి నుంచి కేసీఆర్ మూడో విడత ప్రజా ఆశీర్వాద సభలు. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో భారాస అధినేత ప్రచారం. మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారన్న రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదికలిచ్చాయని స్పష్టీకరణ. ఢిల్లీలో కాస్త మెరుగుపడిన వాయు నాణ్యత. ప్రభుత్వ చర్యలకు తోడు వర్షంతో తగ్గిన కాలుష్యం. దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి ఉత్సవాలు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు. మరోమారు అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో క్షేత్రస్థాయికి వెళుతున్నారు. ప్రచారంలో భాగంగా నేడు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. కేసీఆర్ పాల్గొననున్న భారీ బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు 4 నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులు, నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం, దీపావళి పండుగ పూర్తి కావడంతో ఇక నేటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం ఆఖరు రోజు వరకు నిర్విరామంగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. 2 రోజులు మినహా మిగిలిన రోజుల్లో 4, 3 నియోజకవర్గాలను సీఎం చుట్టేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల భారాస అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా 2 బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. కేసీఆర్ తొలుత అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ కోసం దమ్మపేట సమీపంలోని ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మధ్యాహ్నం నేరుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ దిగి బహిరంగ సభలో పాల్గొంటారు. అశ్వారావుపేట సభ అనంతరం పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభలకు భారీగా జన సమీకరణ చేసేలా ఏర్పాట్లు గులాబీ శ్రేణులు చేస్తారు. ఇప్పటికే 3 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ముఖ్యమంత్రి సభలకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి జన సమీకరణపై ముమ్మర కసరత్తులు పూర్తి చేశారు. బహిరంగ సభకు 2 నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తల్ని సమీకరించి సత్తా చాటేందుకు గులాబీ పార్టీ నేతలు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. పినపాక, భద్రాచలం అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావుతో పాటు ఎంపీలు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభల దృష్ట్యా పోలీస్ శాఖ భారీ బందోబస్తు చర్యలు చేపట్టింది. సభా ప్రాంగణాలను భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ పలుమార్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్ నుంచి సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లను చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దమ్మపేట, బూర్గంపాడ్లలో ప్రజా ఆశీర్వాద సభలు అనంతరం సాయంత్రం ముఖ్యమంత్రి నర్సంపేటలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల తర్వాత నిర్వహించబోయే 4వ సభ ఇది. నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే భారాస అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో సర్వాపురం మైదానంలో ఈ సభకు ఏర్పాట్లు చేశారు. నర్సంపేట పరిసర గ్రామాల నుంచి దాదాపు 80,000 నుంచి 1,00,000 వరకు జనం ఈ సభకు హాజరవుతారని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాల్టి నుంచి 3 రోజులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పర్యటించనున్నారు. తాను పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో నేడు సుడిగాలి పర్యటన చేస్తారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 4 కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. రేపు స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకొని అక్కడ మండల స్థాయి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 15న బోధ్, నిర్మల్, జనగామ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు.
మాదిగలను ప్రధాని మోదీ మరోసారి మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదికలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిస్టర్ చదివించినా ముస్లింలను ఇబ్బంది పెడుతున్న భాజపాకు మద్దతుగా ఉంటున్నారని రేవంత్ ఆరోపించారు. రాజాసింగ్పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. सलाउद्दीन ओवैसी जी असदुद्दीन ओवैसी को लंदन भेजा के बारिस्टर पढ़वाए, तो ये बारिस्टर बन के माइनॉरिटी लोगों का हिफाजत करे, उनके हक के लिए सेशन कोर्ट से लेकर सुप्रीम कोर्ट तक उनका आवाज उठाए। इसीलिए सलाउद्दीन ओवैसी जी इनको बारिस्टर पढ़ाए। इन एक केस में अंदर गए तो इनका वकील कौन है, इनको बेल दिलाए से वाले कौन है? जब असदुद्दीन ओवैसी का भारतीय जनता पार्टी एमएलए दुब्बा का रघुनंदन राव इनका वकालत लेकर इनको बेल दिलवाया संगारेड्डी कोर्ट में, वो असदुद्दीन ओवैसी मुझे इल्जाम लगा रहे अब आरएसएस के। अरे भाई, शेरवानी के ऊपर पैजामा है बोल के मैं समझा, शेरवानी के नीचे खाकी निक्कर है आपके ने। बार बार मेरे बारे में आप कह रहे। मैं सीधा सीधा एक सवाल पूछना चाहता हूँ असदुद्दीन ओवैसी से, एमआईएम किसका पार्टी है? कासिम रिजवी का। कासिम रिजवी कौन है? निजाम नवाब का सेनापति। वो रजाकर, वो कासिम रिजवी का पार्टी है। आज के तारीख में आपको कासिम रिजवी बोल के बुला सकता हूं क्या? కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న హామీ ఏమైందంటూ ప్రధాని మోదీని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 29 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు పలుకుతూ కట్టుబడి ఉన్నామని మాయమాటలు చెప్పారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడం భాజపా అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా దళిత నాయకులతో కాళ్లు మొక్కించుకోవడం, సభావేదికపై కన్నీళ్లు పెట్టించడం ఆధిపత్య దోపిడీ పార్టీలకు అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. దమ్ము నిజాయితీ ఉంటే అధికారం, సంపదలో న్యాయమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 దశాబ్దాలుగా దళితులకు నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్, భాజపా భారాసాలకు వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా భూస్థాపితం చేసి బహుజన రాజ్యం స్థాపిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్ సమయం దగ్గర పడడంతో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీపావళి పండుగ ఓవైపు జరుపుకుంటున్నా విస్తృతంగా ఓటర్లను కలుస్తూ నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల పండుగ హోరెత్తుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం మారుపాకలో భారాస అభ్యర్థి చెలిమిడ లక్ష్మీ నరసింహారావు విస్తృతంగా పర్యటించి గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లు చింతకానిలో భారాస అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రచారంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో టేకులపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన కుటుంబాలు ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో భారాసాలో చేరాయి. అశ్వరావుపేట నియోజకవర్గం భారాస అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఓ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కారు గుర్తుకే ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ప్రజల నుంచి నిరసన సెగ తాకింది. దంతాలపల్లి మండలం విధానపురంలో తాగునీటి సమస్య పరిష్కరించలేదంటూ గ్రామంలోనికి రానివ్వకుండా ట్రాక్టర్లను స్థానికులు అడ్డుపెట్టారు. అరే ఏమైతే 5 లక్షలు ఇస్తే అయిపోతాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ్రావు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చిలకమ్మ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి సమక్షంలో 150 కుటుంబాలకు చెందిన వారు పార్టీలో చేరారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆయన సతీమణి నందిని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో టేకులపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తెదేపా పార్టీ సుజాత మంగీలాల్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గాండ్లగూడెం, కొత్త కన్నాయిగూడెం, కావిడిగుండ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారె ఆదినారాయణ ప్రచారంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. వనపర్తి జిల్లా మదనాపురంలో మండలంలోని పలు గ్రామాల్లో దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి పర్యటిస్తూ దీపావళి సందర్భంగా పిండి వంటలు చేస్తున్న ప్రజలకు సాయం చేస్తూ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గం భాజపా జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మలేషియన్ టౌన్షిప్ సహా పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కుమరం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఎస్పీ భారాసా వర్గాల మధ్య తోపులాట జరగగా ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు కేసులు నమోదు చేశారు. బీఎస్పీ ప్రచారం నిర్వహిస్తున్న చోట భారాసా ప్రచార వాహనం వచ్చి అధిక శబ్దాలతో పాటలు పెట్టి ఇబ్బందులు పెట్టడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారాసా శ్రేణులపై చర్యలు తీసుకోవాలంటూ కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ ముందు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన చేశారు. భారాసాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎస్పీను తప్పించాలని సీఈఓ సహా డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నేను పోయి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాను, మీరు దూరం పోయి మా మీటింగ్ అయ్యేదాకా కొంచెం ఆగండి, మా మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సౌండ్ పెట్టుకొని చేసుకోండి. వినకుండా మా మీటింగ్ను మరింత డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశాం. అప్పుడు మేము పోయి మా ఇక్కడ ఉండే ఫైద్ వీళ్ళందరూ కూడా పోయి అడిగితే ఇతను గొంతు నిలిపి ఇక్కడ గట్టిగా గొంతు నిలిపి నువ్వేం చేసుకుంటావు చేసుకోపోరా, మా వెనక మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి దుర్భాషలాడుతూ ఇట్లా గొంతు నిలిపే ప్రయత్నం చేసాం. కానీ ఈరోజు పోలీసులు మా మీదనే ఉల్టా కేసులు పెడుతున్నారు. కోనేరు కోనప్ప, కోనేరు వాసు, తర్వాత వీళ్ళందరూ కూడా మా మీదనే ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. మేము ప్రచారం చేసుకోకుండా అడ్డుపడుతున్నాం. అన్ని రాజకీయ పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతుండటంతో పల్లెలు, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో దూసుకువెడుతున్నాయి. ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే పడేలా అన్ని రాజకీయ పక్షాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న భారాసా ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కలిసొచ్చే పార్టీల మద్దతును కాంగ్రెస్ కూడగట్టింది. భాజపా సైతం బీసీ నినాదంతో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వెనుకబడిన వర్గాల ఓట్లను ఒడిసిపట్టే ఎత్తుగడతో పనిచేస్తోంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి. 10 ఏళ్లుగా పాలిస్తున్న గులాబీ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలిచి పీఠాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తోంది. అధికారం నిలుపుకోవాలనే లక్ష్యంతో భారాసా నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. పదునైన వ్యూహాలతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. రాజకీయంలో ఉన్న అపార అనుభవంతో విపక్షాలను అంతర్మథనంలో పడేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటర్ల దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆయా వర్గాలకు చేరువయ్యేలా హామీలు గుప్పిస్తున్నారు. మహిళ, యువజన, రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 10 ఏళ్లు ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పార్టీలకు అతీతంగా కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాలకు అందించామని వివరిస్తున్నారు. తటస్థ ఓటర్ల మద్దతు కోసం 10 ఏళ్లలో చేసిన ప్రగతి పనులను సమగ్రంగా వివరిస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో ప్రాంతీయ భేదం ఎక్కడా చూపలేదని గుర్తు చేస్తున్నారు. తద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్న సెటిలర్ల ఓట్లను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించిన గులాబీ పార్టీ రాష్ట్రంలో పురుషులతో సమానంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. పార్టీ మేనిఫెస్టోలో అతివలకు అగ్రతాంబూలం ఇచ్చింది. ఒంటరి స్త్రీలకు ఆసరా పెన్షన్, అర్హులైన వారికి 3000 భృతి, 400కే గ్యాస్ బండ, మహిళా సంఘాలకు భవనాలు, ఇళ్ల స్థలాలను సైతం నారీమణులకే ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళలు ప్రతిపక్షాల వైపు మళ్లకుండా ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో వారినే ముందుంచుతున్నారు. గడప గడపకు వెళ్లి ఆడవాళ్లను పలకరించేలా క్షేత్రస్థాయిలో గులాబీ నేతలు పనిచేస్తున్నారు. 10 ఏళ్లలో చేసిన పనులతో పాటు గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో మహిళా అభ్యున్నతికి చేసే పనులు వివరిస్తున్నారు.
సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకుని ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన పనుల వివరాలు ప్రజలకు చేరేలా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నారు. ప్రచారానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించుకుని నిమిషం నిడివితో రీల్స్ చేయించి ఓటర్లకు చేరేలా చేస్తున్నారు. బూత్ స్థాయి సమావేశాల్లో ప్రతి ఓటరును ప్రచారం ముగిసేలోపు 3 సార్లు కలవాలని ముఖ్య నేతలు సూచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించుకుని ప్రచారంలో పట్టు జారకుండా అగ్రనేతలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన విపక్షం కాంగ్రెస్ గులాబీ పార్టీ ఆధిపత్యానికి గండికొట్టే వ్యూహాలను రచిస్తోంది. టికెట్ల ఖరారు కాస్త ఆలస్యమైనా ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చిన్నా చితకా పార్టీలతో సంప్రదింపులు చేసి మద్దతు కూడగడుతోంది. ఆ క్రమంలో షర్మిళ నేతృత్వంలోని వైతేపా, కోదండరాం తెలంగాణ జనసమితి సంఘీభావం లాభిస్తుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. టికెట్ రాని అసంతృప్తులను సముదాయిస్తున్న కాంగ్రెస్ పెద్దలు మిగతా పార్టీల మద్దతుపైన దృష్టి సారించారు. పార్టీ తిరుగుబాటుదారులు, స్వతంత్రులు ఎక్కువగా పోటీ చేయకుండా బుజ్జగిస్తూనే సీఎం కేసీఆర్ ను ఢీకొట్టే యజ్ఞంలో కలిసి రావాలని కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీలో చాలా కాలం పనిచేస్తున్న వారికి కాకుండా కొత్త వారికి టికెట్లు దక్కాయి. కొంతమంది అసమ్మతి రాగాన్ని బాహాటంగానే ప్రకటిస్తున్న తరుణంలో వారు పార్టీ వ్యతిరేకంగా పనిచేయకుండా సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలోని 4 సభ్యుల సమన్వయ కమిటీ పనిచేస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పోటీకి విముఖత చూపగా వైతేపా, తెజాస మద్దతు పలకడం కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం నింపుతోంది. భారాస వ్యతిరేక శక్తులన్నీ ఏకీకరణ జరగాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2 సార్లు అధికారంలోకి రాలేకపోయినా కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ సైతం ప్రచారంలో 10 ఏళ్లలో అమలు చేయని హామీలను ఏకరువు పెట్టడమే కాక 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెడుతుంది. సోషల్ మీడియాలోనూ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం నిర్దేశంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత విద్యుత్, ధరణి, రైతు బంధుపై భారస నేతలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న ఓబీసీల ఓట్లను ఒడిసిపట్టే వ్యూహంతో బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ఇప్పటికే కమలం అగ్రనేత అమిత్ షా ప్రకటించారు. భారాస, భాజపా ఒకటి కాదనే వాదనను ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రతి విమర్శలకు పదును పెడుతోంది. రాష్ట్రానికి పసుపు బోర్డు, వరంగల్లో టెక్స్టైల్ పార్క్, రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చామని, అంతేకాకుండా ఎన్నో పథకాల ద్వారా నిధులు అందించినట్లు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వెనకబడిన వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. జనసేన రూపంలో భాజపా సైతం సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ఓటర్లపై గురిపెట్టింది. హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా ఐటీ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా తనిఖీలు జరగ్గా ఇవాళ ప్రముఖ ఫార్మా కంపెనీ పైన ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. నగర వ్యాప్తంగా 10 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లతో పాటు కార్యాలయాలు, సిబ్బంది నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎవరైనా అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు రాగానే సీఈసీ స్పందిస్తోంది. దర్యాప్తు చేసిన తర్వాత ఆరోపణలు నిజమని తేలితే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసిన ఎన్నికల కమిషన్ పోలీస్ అధికారుల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా మరికొంతమంది పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు. అధికార పార్టీ బారాసాకు పోలీస్, ఎక్సైజ్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ భాజపా నేత సనత్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి సీఈఓ వికాస్ రాజుకు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి సైతం ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై నిజ నిజాలు తెలుసుకుంటున్న ఎన్నికల సంఘం ఆ తర్వాత చర్యలు చేపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే 10 మంది ఐపీఎస్లతో పాటు పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ బదిలీకి సీఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కార్యదర్శి శాంతికుమారి చర్యలు తీసుకున్నారు. వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెడుతోంది. రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరమయ్యే కొద్దీ కొంతమంది అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భారాస అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. 2 నెలల క్రితం జరిగిన బదిలీల్లో పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్లకే పోస్టింగులు దక్కాయని ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తగిన ఆధారాలు ఉన్న వాళ్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీలు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 రోజుల క్రితం 14 మంది సీఐలను సిపి సందీప్ శాండిలియా బదిలీ చేశారు. బోరబండ, సైఫాబాద్ పిఎస్లతో పాటు టాస్క్ ఫోర్సులో పనిచేసే పలువురు సీఐలను బదిలీ చేసి లూప్ లైన్లోకి బదిలీ చేశారు. ఎస్ఆర్ నగర్ సీఐగా పనిచేసిన సైదులను బదిలీలో భాగంగా కీలకమైన ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ కు పంపించారు. రాజకీయ పలుకుబడితోనే మంచి పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో సైదులను సైబర్ క్రైమ్స్ కు బదిలీ చేశారు. అచ్చంపేటలో శనివారం రాత్రి గొడవలు జరిగాయి. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలే చేశారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల సహకారంతో గువ్వల బాలరాజు డబ్బులు పంచుతుండగా అడ్డుకోవడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలనే సీఐ అనుదీప్ కొట్టడంతో పాటు బెదిరింపులకు దిగారని పీసీసీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రచారం సందర్భంగా పక్షపాతం చూపిస్తున్నారని పలువురు పార్టీల నేతలు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని పలు విషయాలను పోలీసులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. నల్గొండలో 2 వర్గాల మధ్య ఘర్షణ కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపాలిటీలోని ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న అన్వర్ భారాస సానుభూతిపరుడిగా పనిచేస్తున్నారని అతనిపై కొందరు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అన్వర్ను విధుల నుంచి తొలగించారు. తన ఉద్యోగం పోయిందని అక్కస్తో అన్వర్ తనపై దాడి చేశారని, అతని వలన ప్రాణహాని ఉందని నల్గొండ 16వ వార్డు కౌన్సిలర్ అశ్విని భాస్కర్ ఆరోపించారు. తన భర్త లేని సమయంలో వచ్చి దాడికి యత్నించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తాము ఇటీవలే భారాస నుంచి కాంగ్రెస్లో చేరామని బాధితురాలు చెప్పారు. ఉద్యోగం పోయిందని ఆవేదనలో ఉన్న తన తల్లి నసీమా వీధిలో మాట్లాడుతుంటే అశ్విని భాస్కర్, ఆమె అత్త తమపై దాడి చేశారని అన్వర్ ఆరోపించారు. గతంలో కౌన్సిలర్ భర్త, ఆయన సోదరుడు బెదిరింపులకు గురిచేశారని అన్నారు. వార్డు కౌన్సిలర్ అశ్విని భాస్కర్ నుంచి ప్రాణహాని ఉందని డీఎస్పీ కార్యాలయంలో అన్వర్ ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని నేరేడ్మెట్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో భార్య స్రవంతిని హత్య చేసి భర్త మహేందర్ పరారయ్యాడు. క్యాబ్ డ్రైవర్గా పనిచేసి మానేసి గత కొన్ని రోజులుగా మహేందర్ ఖాళీగా ఉంటున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయని సమాచారం. ఇదే నేపథ్యంలో ఆదివారం భార్యతో గొడవకు దిగిన మహేందర్ కోపంతో బీరువా తలుపుకు స్రవంతి తలను బలంగా బాదడంతో మృతి చెందింది. ఎవరికీ అనుమానం రాకుండా చున్నీ సహాయంతో మృతదేహాన్ని మంచం కింద దాచి నిందితుడు ఇంటికి తాళం వేసి పరారైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. తన చెల్లి కోసం ఇంటికి వచ్చిన మృతురాలి అన్నకు అనుమానం రావడంతో తాళం పగలగొట్టి చూడగా స్రవంతి విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచి కాస్త మెరుగుపడింది. దీపావళి వేళ వాయు నాణ్యత సూచి 218గా నమోదైంది. గత 3 వారాల నుంచి వాయు నాణ్యత ప్రమాదకర స్థితిలో ఉండగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. టపాసులు అమ్మడం, తయారీ, కాల్చడాలను జనవరి 1 వరకు నిషేధించింది. ఫైర్ ఇంజన్లు, నీళ్ల ట్యాంకుల ద్వారా కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నీటి తుంపర్లను చల్లించింది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షం కూడా వాయు కాలుష్యం తగ్గడానికి కారణమైంది. దీంతో గత 8 ఏళ్ల దీపావళితో పోలిస్తే ఈ ఏడాది వాయు నాణ్యత సూచి 218గా నమోదైంది. గతేడాది ఇదే దీపావళికి వాయు నాణ్యత సూచి 312గా నమోదైంది. దీపావళి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. లక్ష్మీ పూజలు, వ్రతాలు నిర్వహించి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్న పెద్ద మతాబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మాతా త్రిపుర సుందరి దేవాలయంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలోని సరయూ నదీ తీరంలో భక్తులు స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి పూజలు చేశారు. మహారాష్ట్రలోని శివాజీ పార్క్లో అందమైన కాంతులు విరజిమ్మే దీపాలు ఏర్పాటు చేసి పటాసులు కాలుస్తూ ప్రజలు వైభవంగా దీపావళిని జరుపుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో దేవుళ్ల విగ్రహాలను అందంగా అలంకరించి దీపపు కాంతుల మధ్య పూజలు నిర్వహించారు. అస్సాంలోని
కామాఖ్య ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీలో పటాసులను కాల్చడం నిషేధం ఉండడంతో ప్రజలు తాము ఉండే భవంతులను విద్యుత్ దీప వెలుగులతో ఆకర్షణీయంగా అలంకరించి పర్వదినాన్ని జరుపుకున్నారు.